హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే పూర్తయ్యాయి కదా. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఏపీఎస్పీ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, అలాగే మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను మీకు ఏ కేటగిరీ నుంచి వెళ్ళి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే మీకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఏదైనా మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ మనకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకునే ముందు మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఇక్కడ మీకు ఎన్ని పోస్టుల ద్వారా మీకైతే ఎంత మార్క్స్ వస్తే మీకైతే జాబ్ అయితే వస్తుంది అదైతే మేమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు టోటల్గా చూసుకున్నట్టయితే 2520 పోస్టులు అయితే ఉన్నాయి కదా. మనకు దాంట్లో కేటగిరీ వైస్ డివైడ్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ ఓసీ వారికి చూసుకుంటే మనకు ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 1009 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే 252 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం బీసీఏకి సంబంధించి చూసుకున్నట్టయితే 176 అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మన బీసీఏకి సంబంధించి చూసుకుంటే. ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి చూసుకుంటే 252 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం బీసీసీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే ఇక్కడ 25 పోస్టులు మాత్రమే ఉండడం అయితే జరిగింది. సో దీనికైతే మీకైతే కట్ ఆఫ్ అయితే కొంచెం హైగా ఉంటుంది, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఇక్కడ మనం బీసీడీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా మీకు 126 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం బీసీఈకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 101 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 378 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 151 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మనకు కేటగిరీ వైస్ పోస్టులకు సంబంధించి ఇలా అయితే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. ఇక మనం కట్ ఆఫ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి మనకు 115 to 120 మార్క్స్ ఎవరికైతే మధ్యలో వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం -5 అంటే మనకైతే 110 వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీసీఏ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 110 to 115 మధ్యలో మార్క్స్ అయితే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 113 అంటే మీకు కూడా -5 చేసుకున్నట్టయితే ఇక్కడ మీకైతే 15 to 113 లోపు మధ్యలో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఈ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అంటే మీకు 100 to 105 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే బీసీసీ క్యాండిడేట్కి సంబంధించి వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనం ఇక్కడ బీసీడీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 115 to 118 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఈ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 108 మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా ఎవరికైతే -5 మార్క్స్ అంటే మీకైతే ఒక -5 అయితే చేసుకొని మీకైతే మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు కూడా జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇది జస్ట్ నా అనలైజ్ ప్రకారం వచ్చిన మార్క్స్ అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు. ఫైనల్ కట్ ఆఫ్ ఏంటనేది ఎవరికైతే తెలియదు, కానీ నేనైతే మనకు వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకొని అలాగే నేనైతే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఎవరైతే ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 105 to 110 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకు వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 100 to 198 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్కి -5 మార్క్స్ అయితే మీకైతే వచ్చినట్టయితే మీకు కూడా జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ హోంగార్డ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మీరైతే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది, వీళ్ళకైతే జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ మనం ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ అయితే మనకు చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది, బ్రదర్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మాకు జాబ్ అయితే వస్తుందా అని. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే ఎవరికైతే 100+ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకైతే జాబ్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు -5 అంటే 95 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా మీకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే 95+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ స్పోర్ట్స్ కోటా మరియు ఎన్సీసీ క్యాండిడేట్స్ అయితే
ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, మాకు జాబ్ వస్తుంది అని అయితే అడగడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి నేనైతే మీకైతే ఇప్పుడు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ముందుగా మీకు ఎంత ఎంత పర్సెంట్ మీకు రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా ఏ కేటగిరీకి సంబంధించి అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పూర్తిగా ఎన్ని పోస్టులు ఉంటాయి మీకు రిజర్వేషన్కి సంబంధించి అది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మీకు ఎంఎస్పి సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకైతే 2% అయితే రిజర్వేషన్ అయితే ఉంది. దానికి గాను మీకైతే 50 పోస్టులు అయితే రిజర్వేషన్ ద్వారా మీకైతే సపరేట్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు ఎన్సీకి సంబంధించి చూసుకున్నట్టయితే మీకైతే 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది. దానికైతే మీకు 75 పోస్టులు అయితే సపరేట్ ఉంటాయి. మీకు ఎన్సీసీ వారికి వచ్చేసి మీకైతే సపరేట్ రిజర్వేషన్ ద్వారా మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు సిపిపి సర్టిఫికేట్ ఉన్న వారికి 4% అంటే మీకైతే టోటల్గా 100 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మీకు హెచ్సిసి ఉన్న వారికి అయితే 25% అయితే మీకైతే రిజర్వేషన్ అయితే ఉంది. దానికి గాను మీకైతే 65 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు రిజర్వేషన్కే ఇంత పర్సెంట్ వెళ్ళిపోతున్నారని ఎవరైతే భయపడకండి. ఇక మీకు చూసినట్టయితే ఇక్కడ అన్ని పోస్టులు అయితే వాళ్ళైతే ఫిల్ అయితే చేయరు. చాలామంది అయితే క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే జస్ట్ వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళకైతే రిజర్వేషన్ ఉన్నా కానీ వాళ్ళకైతే జాబ్ అయితే రాదు. సో ఈ పోస్టులు కూడా మీకే ఎవరైతే ఇప్పుడు ఈ రిజర్వేషను ఓబీసీ వారు అలాగే వీళ్ళకైతే వాళ్ళైతే ఫిల్ చేయడం జరుగుతుంది మిగిలిన పోస్టులు వచ్చేసి. సో మీకైతే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ మరియు మిగిలిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి కొంచెం ఈ పోస్టులు అయితే వాళ్ళ దాంట్లో కలుస్తాయి. ఇక్కడ మనం ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి మీ అందరికీ తెలిసే ఉంటుంది మార్క్స్ ఎలా యాడ్ చేస్తారని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్స్ మార్క్స్ మరియు గ్రౌండ్ మార్క్స్ రెండు అయితే యాడ్ చేసి అయితే మీకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అది ఎలాగో కూడా నేనైతే విత్ ఎగ్జాంపుల్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే క్లియర్గా చూడండి. అలాగే వీడియో చూసిన వారందరూ మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బై 2 చేసుకుని అయితే మీకైతే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మీకు 100 మార్క్స్ వచ్చినట్టయితే బై 2 చేసుకొని మీకైతే 50 మార్క్స్ లాగా వాళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అలాగే మనకు ఇక్కడ ఈవెంట్స్లో వచ్చిన మార్క్స్ని అయితే ఫుల్ మార్క్స్ అయితే వాళ్ళైతే కన్సిడర్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక 100 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినట్టయితే బై 2 చేసుకున్న 50 మార్క్స్. అలాగే మీకు ఇక్కడ ఈవెంట్స్లో స్కోర్ చేసిన మార్క్స్ 65 అయితే మీకు టోటల్గా 115 లాగా వాళ్ళైతే మీకైతే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇలా మీకు యాడ్ చేసిన మార్క్స్ అయితే మీకైతే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకైతే జాబ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండదు. ఇక్కడ మీకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక చాలామందికి ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ మాకు గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారా ఏపీఎస్పీకి అని చాలామంది అయితే మనకైతే కామెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అయితే ఇప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకైతే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ చేయరు. ఇక్కడ మీకు ఓన్లీ సివిల్ కానిస్టేబుల్కి మాత్రమే మీకైతే జాబ్ ప్రొఫైల్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి మీకైతే ఎటువంటి ఇక్కడ మీకైతే పోస్టులు అయితే లేవు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.